హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను వీడియో షేక్ అనే వీడియో ఎడిటర్ని ఎలా యూస్ చేయాలో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి వీడియో షేక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ని చూపిస్తున్న విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్లో ఉన్న ఎడిట్లోకి వెళ్తే ఈ ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. ఫస్ట్లో అయితే ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఫిల్టర్లో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులో మీకు నచ్చినవి చూస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాల్యూమ్ అన్నమాట, మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మ్యూట్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే అన్ని క్లిప్స్కి అదే ఉంచుకోవచ్చు, లేదంటే ఒక క్లిప్కి అయితే టిక్ నొక్కితే సరిపోతుంది. తర్వాత స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఎంత కావాలంటే అంత వీడియోలో. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఉన్న కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో మనకి క్రాప్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఇందులో ఉంది. ఇన్స్టా కావాలంటే ఇన్స్టా, యూట్యూబ్, టిక్టాక్, అలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వాటిని వీడియోని క్రాప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ద్వారా. అలాగే సౌండ్స్ అనమాట, సౌండ్స్లో మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో సౌండ్స్ వాడిచ్చిని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్స్ అనమాట, సౌండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు వీడియో మధ్యలో, లేదంటే మీరే మీ వీడియోకి వాయిస్ కూడా రికార్డింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ వీడియో పైన స్క్రీన్ కార్డ్ లాగా మీకు ఏదైనా నేమ్ కావాలంటే ఆ నేమ్ కూడా రాసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా. ఈ యాప్ అయితే యూస్ చేయడం చాలా ఈజీ అనమాట. మీకు కావాలంటే ఇందులో ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే అక్కడ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కింద ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అందులో ఈ విధంగా ఎఫెక్ట్స్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని పెద్ద వీడియోని షార్ట్ చేసుకోవచ్చు స్ప్లిట్ అంటే. మీకు మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత పైన కనిపిస్తున్న సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ వీడియో సేవ్ అవుతుందన్నమాట. దాన్ని సేవ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. అది 100% ఫుల్ అయ్యేదాకా ఏ యాప్లోకి వెళ్ళకూడదు, అలాగే దీన్ని క్లోజ్ చేయకూడదు అనమాట. 100% అయ్యేదాకా ఈ యాప్నే యూస్ చేస్తూ ఉండాలి. వేరే యాప్లోకి వెళ్తే మళ్ళీ ఇది మొత్తం బ్యాక్ అయిపోతుంది అనమాట, అప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి ప్రాసెస్ అంతా. ఇది మనకి ఇలా 100% అయిపోయిన తర్వాత మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్లోకి షేర్ చేసుకోవచ్చు. రేటింగ్ అడుగుతుంది, రేట్ స్కిప్ చేయొచ్చు మీకు ఇవ్వాలని లేకపోతే అప్పుడే. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్లోకి షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.